బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొరుగు దేశం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ ఆది మరణంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు బగ్గుమన్నాయి. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో ప్రాచుర్యం పొందిన ఆయన మృతితో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో దాడులు దహనాలకు పాల్పడ్డారు. ఢాకాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ వార్త తెలియగానే ఆయన అనుచరులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. రాజధాని ఢాకాలోని ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో సిబ్బంది లోపల చిక్కుకుపోయారు. ఈ హింస ఢాకాకే పరిమితం కాలేదు. పోర్టు నగరమైన చిట్టాగాంగ్లో భారత్ సహాయక హై కమిషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకారులు గుమికూడి భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. రాజ్ షాహీలో బంగా బంద్ షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి, అనామిన్ లీగ్ కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. హాదీ మరణంపై స్పందించిన ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి తీరని లోటని అన్నారు. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హింస ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. హాదీకి నివాళిగా ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ వ్యతిరేక నేత షరీఫ్ ఉస్మాన్ ఆది హత్య కావించబడ్డాడు. బంగ్లాదేశ్లో దాడులు దహనాలు పత్రికా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రధానంగా అక్కడ భారత్ వ్యతిరేక నినాదాలతో వీధులన్నీ హోరెత్తుతున్నాయి. ఇక ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతియుతంగా ఉండాలనేసి కూడా అక్కడ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్లో ఉన్నారు. చిదంబర్, అప్డేట్స్ ఏంటి? మనం చెప్తున్నట్టుగా షరీఫ్ ఉస్మాన్ హదీ, అతని అసలు పేరు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ అని తన పేరు. తన విద్యార్థి నాయకుడుగా, ఉద్యమ నేతగా, అలాగే ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా బంగ్లాదేశ్ కు సంబంధించిన ఒక కీలకమైన అంశము షేక్ హసీనాని గద్దె దింపడానికి యూజ్ చేసిన ఇంకిలాబ్ ముంచా, దీన్ని ఫౌండ్ చేసిన, దీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా తను ఉంటారు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా భారత్ కి సంబంధించి అంటే బంగ్లాదేశ్ లో భారత్ కి సంబంధించిన రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఏదైతే షేక్ హసీనాకు ఉరిశిక్ష వేసిన తర్వాత కూడా భారత్ కాపాడడాన్ని ఆయన ఎప్పుడు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తుంటారు. అందుకనే ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే భారత వ్యతిరేక నాయకుడిగా కూడా చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి ఇవాళ అంటే ఈ ఘటన జరగడం అన్నది మనం చూస్తే దాదాపు 32 వయసులో ఉన్న ఈయన పైన 12వ తారీఖున అంటే డిసెంబర్ 12వ తారీఖున ముసుగులో ఉన్న కొంతమంది వచ్చి కాల్పులు జరిపి వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అంటే మంచి చికిత్స కోసం సింగపూర్ తరలించారు. సింగపూర్ తరలించిన తర్వాత ఆయన నిన్న మరణించిన నేపథ్యం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అక్కడ ఓవైపు
ఏదైతే ఢాకాకు సంబంధించి కానివ్వండి మిగిలిన ప్రాంతాలు చిటగాంగు రాజ్షాహి లాంటి నగరాల్లో ఇప్పటికే భారీగానే అక్కడ హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఆయన మరణానికి సంబంధించి, ఆయన హత్యకు సంబంధించి విచారణ గురించి కానివ్వండి, అది భారతీయులకు సంబంధించిన భారత ఉగ్రవాద సంస్థ, భారతకు సంబంధించిన వాళ్ళే ఇతను చంపించారు అనే విధంగా కూడా మాట్లాడడం అన్నది కూడా మనం చూస్తూ వస్తాం. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మొహమ్మద్ యూనుస్ అయితే ఒకవైపు శాంతియుతంగా ఉండమని చెప్తున్నారు, కానీ బట్ అక్కడ పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు అదుపు తప్పుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మాత్రము అంటే బంగ్లాదేశ్ లో మనకి ప్రముఖంగా వినిపించే ప్రోధమాలు, అలాగే డైలీ స్టార్ అనే కార్యాలయాలు ఉంటాయి. ఇవి రెండు కూడా డైలీ పేపర్స్, న్యూస్ పేపర్స్, వాడికి నిప్పు పెట్టడం, అంతేకాకుండా జర్నలిస్ట్ మీద కూడా డైరెక్ట్ గా దాడికి పాల్పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆవామీ లీగ్ ఏదైతే ఉందో అది కానివ్వండి, షేక్ ముజిబుర్ రెహమాన్ నిమిషం వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా దహనం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక భారత అసిస్టెంట్ హైకమిషన్ ఎక్కడైతే ఉందో ఆ హైకమిషన్ దగ్గర కూడా చిట్టగాంగ్ లో వాళ్ళు రాళ్లదాడి చేశారు. అలాగే భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఇక రహదారాన్ని మూసేశారు. ఇక ఎవరైతే గతంలో మాజీ మంత్రులుగా పనిచేశారో షేక్ హసీనా ప్రభుత్వంలో వాళ్ళందరి ఇళ్లపైన కూడా దాడులకు తెగబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం బంగ్లాదేశ్ గత కొంతకాలంగా అయితే ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆ నేపథ్యంలో ఈ మర్డర్ జరగడము, ఈ మర్డర్ కి భారత్ తో కనెక్షన్ ఉంది అనుకుంటూ వివాదం చెలరేగము, దాని కారణంగా ఇప్పుడైతే బంగ్లాదేశ్ అట్టుడుతుందని చెప్పాలి. అయితే మొహమ్మద్ యూనుస్ మాత్రం దీన్ని ఎప్పటికప్పుడు అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తున్నారు, బికాజ్ ఆయన ఇవాళ పదవిలో ఉండడానికి కారణము షేక్ హసీనాను గద్దె దింపడానికి కారణమైన ఉద్యమాలన్నింటినీ కూడా ఈయన చేసిన నేపథ్యంలో, ఆ కార్యకర్తలందరూ గతంలో అదే ఉద్యమాల్లో పనిచేసిన నేపథ్యంలో వాళ్ళ మీద అగ్రెసివ్ స్టెప్ అయితే తీసుకోవట్లేదు. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళని శాంతియుతంగా ఉండాలి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.